హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది షాడా జీరోకే వీడియో. ఈరోజు మీకు ఇంట్లో యూస్ఫుల్ అయ్యే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఎక్కువగా మనం ఇంట్లో బియ్యం అనేటివి దంపించుకున్నదే మిల్క్ వేసుకొని బియ్యం అనేటివి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా. ఎక్కువ తెచ్చుకుంటాం కదా, దగ్గర దగ్గర ఒక 100 కేజీ 200 కేజీస్ ఇంట్లో స్టోర్ చేసుకొని వాటిల్లో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వస అనే ఒక ఐటెం ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అది ఎలా ఉంటుందంటే మన ఎండబెట్టేసిన అల్లం ఎలా ఉంటుంది, సొంటిలాగే ఉంటుంది. దాన్ని వస అంటారు. సొంటి వేరు, అల్లం వేరు. సొంటి వేరు, వస వేరు. ఈ వసని ఆ బియ్యంలో అనేటివి వేసేసామనుకో, అవి పురుగులు అనేటివి పట్టవన్నమాట. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు బియ్యంని. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న దాన్ని పడి అచ్చేరు అంటారు. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని ఎక్కువగా పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు బియ్యంని మెజర్ చేసుకోవడానికి, పప్పులు అవన్నీ మెజర్ చేసుకోవడం, అదే కొలుచుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. ఇంకా మీ ఇంట్లో ఈ అచ్చేరుని, అదే ఈ పడిని ఎంతమంది యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఫర్ మోర్ వీడియో.